సో ఇప్పుడు వచ్చేసి ప్రెసిడెంట్ గురించి నేర్చుకుందాము. ఆర్టికల్స్ 52 to 78 పార్ట్ 5లో ఉంటవి. ఇది యూనియన్ ఎగ్జిక్యూటివ్తో డీల్ చేస్తుంది. అసలు యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి మనకు తెలుసు కదా. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అని ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఎగ్జిక్యూటివ్ అన్నట్టు. ప్రెసిడెంట్ వచ్చేసి హెడ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇన్ ఎ సింబల్ ఆఫ్ యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సాలిడారిటీ ఆఫ్ ద నేషన్. సింబల్ ఆఫ్ యూనిటీ, ఇంటిగ్రిటీ, సాలిడారిటీ ఆఫ్ నేషన్ అన్నట్టు. ప్రెసిడెంట్ని డైరెక్ట్గా ఎన్నుకోరు పీపుల్, కాకపోతే మెంబర్స్ ఆఫ్ ఎలక్ట్రల్ కాలేజ్ ఉంటారు. ఎలక్ట్రల్ కాలేజ్ డైరెక్ట్గా అయితే కాదు, ఇండైరెక్ట్ ఎలక్ట్రల్ కాలేజ్ అని ఒకటి ఫామ్ చేసి ఆ ఎలక్ట్రల్ కాలేజ్ ద్వారా ఎన్నుకుంటారు. ఎలక్ట్రల్ కాలేజ్లో ఎవరు ఉంటారు అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఇంకా ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుడుచేరి ఇలా అన్నట్టు. అయితే నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ కానీ, నామినేటెడ్ హౌసెస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ, ద మెంబర్స్ బోత్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కానీ ఉండరు, అంటే నామినేటెడ్ వాళ్ళు ఉండరు. ఇంకా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ వాళ్ళు ఉండరు, అంటే ఎమ్మెల్సీలు వీళ్ళు ఉండరు. నామినేటెడ్ మెంబర్స్ ఎక్కడ ఉండరు ప్రెసిడెంట్ ఎలక్షన్లో. ఒకవేళ అసెంబ్లీ కానీ డిజాల్వ్ అయినా దాని మెంబర్స్ ఈజ్ టు బి క్వాలిఫైడ్ టు ఓట్ ఇన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఈవెన్ ఇఫ్ ఫ్రెష్ ఎలక్షన్స్ టు ద డిసాల్వ్డ్ అసెంబ్లీ ఆర్ నాట్ హెల్డ్ బిఫోర్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ఇప్పుడు అనుకుందాం ప్రెసిడెంట్ ఎలక్షన్ చేయాలి, కానీ ఒక స్టేట్ డిజాల్వ్ అయినాయి, అక్కడ అసెంబ్లీ డిజాల్వ్ అయ్యింది. ఇప్పుడు ఏమంటే ఆ మెంబర్స్కి ఇంకా ఓటేని ఇంకా అప్పుడు హక్కు లేదన్నట్టు. ఒకవేళ ఫ్రెష్ ఎలక్షన్స్ బిఫోర్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ముందు పెట్టకపోతే. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే యూనిఫార్మిటీ ఉండాలి, స్కేల్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ యాజ్ వెల్ as parity between the states as a whole and union at the center. దీంట్లో ఏదేది యూనిఫార్మిటీ ఉండాలి, స్కేల్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్, ఇంకా ప్యారిటీ బిట్వీన్ ద స్టేట్స్ యాజ్ ఎ హోల్ అండ్ ద యూనియన్ ఎట్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. దీనికోసం ఏం చేశారు అంటే నెంబర్ ఆఫ్ ఓట్స్ విత్ విచ్ ఈచ్ ఎలక్టెడ్ నెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఈచ్ స్టేట్ అండ్ ద పార్లమెంట్ is entitled to cast at such election shall be determined in the following. Number of votes each elected member of legislative assembly of each state and parliament అనేటని ఎన్ని ఓట్స్ వేయచ్చు అట్లా అన్నట్టు ఒక మెకానిజం అన్నట్టు. ఎందుకంటే యూనిఫార్మిటీ ఉండాలి. ఇప్పుడు యూపీలో ఎక్కువ మెంబర్స్ ఉంటారు, సో వేరే స్టేట్లో తక్కువ ఉంటారు, సో వాళ్ళకు ఫేవర్గా అవుతుంది కదా యూపీ వాళ్ళకు ఫేవర్ పర్సన్. అలా ఉండకుండా యూనిఫార్మిటీ ఉండాలి. పైగా ఇద్దరు స్టేట్స్ యాజ్ ఎ హోల్, సెంటర్ రెండు కలిపి అందరికి సమానత్వం ఉండాలి. ఏంటంటే ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటాడు కదా, ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ స్టేట్ ఉంటాడు కదా, తను ఎన్ని ఓట్స్ వేయచ్చు అంటే యాజ్ దెర్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 1000 ఇన్ ద కోషంట్ 1000 బై వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎమ్మెల్యే. ఒక వాల్యూ ఎంత, ఎమ్మెల్యే వాల్యూ ఆఫ్ ఓటు ఎంత ప్రెసిడెంట్ ఎలక్షన్లో అంటే 1/1000 ఇంటూ టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఇన్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 4 crores పాపులేషన్ ఉంది, 1119 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి, ఇంటూ 1/1000. ఇది అన్నట్టు వాల్యూ ఆఫ్ ఒక ఎమ్మెల్యే ఇన్ తెలంగాణ ఫర్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్. ఇంకా ఇప్పుడు ఎంపీది చూసుకుంటే ఎలా అంటే వాల్యూ ఆఫ్ ద ఓట్ ఆఫ్ ఎన్ ఎంపీ, ఇది ఎలా ఉంటుందంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ స్టేట్స్. ఇప్పుడు అన్నీ మనకున్న అన్ని స్టేట్స్ ఒక ఎమ్మెల్యేస్ వాళ్ళ వాల్యూ అంతా యాడ్ చేసాం అనుకో, ఇది టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ of all MLAs of all states, total number of
ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఇదన్నట్టు. టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. సో ఇదన్నట్టు అంటే అందరి వాల్యూ ఆఫ్ ఆల్ ఓట్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అందరి స్టేట్ కలిపి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఇది అన్నట్టు. ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా అవుతుంది అంటే ఇది ఎలా అవుతుంది అంటే విత్ ద సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ ద సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ ద సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ బ్యాలెట్ ద్వారా అవుతుంది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా అవుతుంది. ది సిస్టమ్ ఎన్షూర్స్ దట్ ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఈస్ రిటర్న్డ్ బై ద అబ్సల్యూట్ మెజారిటీ ఆఫ్ ఓట్స్. ఈ సిస్టమ్ వల్ల ఏంటంటే అబ్సల్యూట్ మెజారిటీ ఎవరికైతే ఉంటుందో తనే ఎలక్ట్ అవుతాడు అని చెప్పి. ఏ క్యాండిడేట్ ఇన్ ఆర్డర్ టు డిక్లేర్డ్ ఎలక్టెడ్ టు ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ మస్ట్ సెక్యూర్ ఎ ఫిక్స్డ్ కోటా ఆఫ్ ఓట్స్ తెచ్చుకోవాలి. ఆ కోటా ఆఫ్ ఓట్స్ అనేది ఎలా అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ బై ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి ఎలక్టెడ్. హియర్ ఓన్లీ వన్ క్యాండిడేట్ ఈస్ టు బి ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ కాబట్టి అలా ప్లస్ వన్ అండ్ యాడింగ్ 1 to the quotient. ఎలక్ట్రల్ కోటా ఎంత ఓట్లు తెచ్చుకోవాలి? ఎలక్ట్రల్ కోటా ఏంటి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ by 1 plus 1 equal to 2 plus 1 ఇది అన్నట్టు. సో ఇదేంటంటే ద కోటా ఆఫ్ ఓట్స్ ఈస్ డిటర్మైన్డ్ బై ద డివైడింగ్ టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ బై ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి ఎలక్టెడ్. హియర్ ఓన్లీ వన్ క్యాండిడేట్ ఈస్ టు బి ఎలక్టెడ్ as the president plus 1 and adding 1 to the quotient. సో ఇది అన్నట్టు. ఈచ్ మెంబర్ ఆఫ్ ద ఎలక్టరల్ కాలేజ్ ఈస్ గివెన్ ఓన్లీ వన్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ద ఓటర్ తన ఓట్ వేసేటప్పుడు ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి 1 2 3 అని చెప్పేసి అగెనెస్ట్ ద నేమ్స్ ఆఫ్ ద క్యాండిడేట్. ఫర్ ఎగ్జాంపుల్ 5 క్యాండిడేట్స్ ఉన్నారు అనుకో, 5 క్యాండిడేట్స్ ఇట ఫస్ట్ ఇతనికి, సెకండ్ ఇతనికి, ఫోర్త్ ఇతనికి, థర్డ్ ఇతనికి, ఫిఫ్త్ ఇతనికి ఇలా ఓట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాలన్నట్టు. దిస్ మీన్స్ దట్ ఓటర్ క్యాన్ ఇండికేట్ యాజ్ మెనీ ప్రిఫరెన్సెస్ యాజ్ దెర్ ఆర్ ఇన్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫ్రే. ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ అన్నీ కౌంట్ చేస్తారు. ఇన్ కేస్ ఏ క్యాండిడేట్ సెక్యూర్స్ ద రిక్వైర్డ్ కోటా వచ్చింది అనుకో ఈ ఫేజ్లో తనే ఇంక ఎలక్టెడ్ అయినట్టు. ఒకవేళ రాకపోతే ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్ చేస్తారు. ఇది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్ చేస్తారు. ద బ్యాలెట్స్ ఆఫ్ ద క్యాండిడేట్ సెక్యూరింగ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ అవి క్యాన్సల్ చేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ ఎవరికైతే తక్కువ వచ్చావో అది. అండ్ ఈ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ ఆఫ్ అదర్ క్యాండిడేట్స్ అన్నట్టు. ఇలా అన్నట్టు. దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ టిల్ ఎ క్యాండిడేట్ సెక్యూర్స్ ద రిక్వైర్డ్ కోటా వచ్చేంత వరకు చేస్తారు. ఏంది ఎవరైతే తక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చిందో తనది క్యాన్సల్ చేసుకొని తన సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్ అన్నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ ఆఫ్ అదర్ క్యాండిడేట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలా ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే ప్రెసిడెంట్ ఎలక్షన్వి ఆర్ ఎంక్వైర్డ్ ఇంటూ అండ్ డిసైడెడ్ బై ద సుప్రీం కోర్ట్ అన్నట్టు. డిసిషన్ ఫైనల్ అన్నట్టు సుప్రీం కోర్ట్ది. ఏమైనా ఆల్ డౌట్స్ అండ్ డిస్ప్యూట్స్ ఇన్ ద కనెక్షన్ విత్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ ఎంక్వైర్డ్ ఇంటూ అండ్ డిసైడెడ్ బై ద సుప్రీం కోర్ట్. ద ఎలక్షన్ ఆఫ్ ఎ పర్సన్ యాజ్ ఎ ప్రెసిడెంట్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ద ఎలక్టరల్ కాలేజ్ వాస్ ఇన్కంప్లీట్ అని చెప్పి అట్లా ఏం లేదు, ఏదైనా వ్యాకెన్సీ ఉంటుంది ఎక్కడనని. ఇఫ్ ద ఎలక్షన్ ఆఫ్ ఎ పర్సన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈస్ డిక్లైర్డ్ వర్డ్ బై సుప్రీం కోర్ట్ అయితే acts done by him before the date of such declaration of Supreme Court are not invalidated and continue to remain in force. So electoral quota in the total number of valid votes polled by 1 plus 1 by 2 in plus 1 anottu. Some members of Constituent Assembly criticize చేశారు ఇండైరెక్ట్ ఎలక్షన్ని ఫర్ ద ప్రెసిడెంట్ అన్డెమోక్రటిక్ అని చెప్పి ఐడియా ఆఫ్ డైరెక్ట్ ఎలక్షన్ పెట్టారు. కాకపోతే కాన్స్టిట్యూషన్ మేకర్స్ వద్దు అని చెప్పారు. ఎందుకు అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది ఇది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రకారం ఇండైరెక్ట్గానే ఎన్నుకోవాలి. ఈ సిస్టంలో ఏంటంటే ప్రెసిడెంట్ అనేవాడు జస్ట్ నామినల్ ఎగ్జిక్యూటివ్, తనకి ఏం రియల్ పవర్స్ లేవు. రియల్ పవర్స్ అన్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై పిఎంతో ఉన్నవి. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ anomalous to have the president elected directly by people. డైరెక్ట్గా ప్రెసిడెంట్ పీపుల్ ఎన్నుకున్నాక ప్రిఫర్ చేయకపోతే బాగోదు. కానీ
డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ వుడ్ హ్యావ్ బిన్ వెరీ కాస్ట్లీ కూడా, టైం ఇంకా ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది. మన కంట్రీ పెద్దది కాబట్టి అన్వారెంటెడ్ ఇన్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ దట్ ఈస్ ఓన్లీ సింబాలిక్ హెడ్ ఇన్ ఏ, దానికి డైరెక్ట్ అవసరమే లేదు. సమ్ మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఏం సజెస్ట్ చేశారంటే ప్రెసిడెంట్ అనేటనే షుడ్ బి ఎలక్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ 2 అవర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎలోనే అన్నారు. కానీ మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇది మెథడ్ వద్దు అన్నారు. ఎందుకంటే ఒకటే పొలిటికల్ పార్టీతో ఉంటుందని, వాళ్ళ క్యాండిడేట్ని చూసుకోవాల్సి వస్తుంది అట్లా అయితే. సో అండ్ సచ్ ప్రెసిడెంట్ స్టేట్స్ని రిప్రజెంట్ చేయడు. స్టేట్స్ అంటే మన స్టేట్స్ ఆఫ్ ఇండియన్ యూనియన్ రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది. సో ప్రజెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మేక్స్ ద ప్రెసిడెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద యూనియన్ అండ్ స్టేట్స్ ఈక్వలీ అన్నట్టు. ఫర్దర్ ఇట్ వాజ్ అపాయింటెడ్ అవుట్ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దట్ the expression proportional representation in the case of presidential election is a misnomer. Proportional representation eppudu jarugutadi when 2 or more seats to be filled. In case of the president, the vacancy is only one. It could better be called a preferential or alternative vote systems. Similarly, the expression single transfer of vote kuda was also subjected on the ground that no voter has a single vote, every voter has a plural votes. ఇదన్నట్టు. క్వాలిఫికేషన్స్ ఓత్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, 35 years ఆఫ్ ఏజ్ ఉండాలి, అయిపోయి ఉండాలి, తను క్వాలిఫై అయి ఉండాలి, ఎలక్షన్ యాజ్ మెంబర్ ఆఫ్ లోక్సభగా ఎలక్ట్ అవ్వడానికి క్వాలిఫై ఉండాలి మెంబర్ ఆఫ్ లోక్సభ. ఏ ఆఫీసు ఈ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ ద యూనియన్ గవర్నమెంట్ ఆర్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ లోకల్ అథారిటీ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అథారిటీ. A sitting president or vice president of the union, governor of any state and a minister of the union or any state would not deemed to hold any office of profit and hence qualified as a okay. ఇప్పుడు ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, గవర్నర్ ఆఫ్ స్టేట్ కానీ, మినిస్టర్ ఆఫ్ యూనియన్ ఆర్ స్టేట్ కానీ తనేది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉన్నట్టు కాదు. సో వాళ్ళు కూడా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఉండొచ్చు అన్నట్టు. ఫర్దర్గా ఏంటంటే నామినేషన్ ఆఫ్ ఏ క్యాండిడేట్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్కి 50 ఎలక్టోర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రపోజర్స్గా అండ్ 50 ఎలక్టోర్స్ యాజ్ సెకండర్స్గా. ఎవ్రీ క్యాండిడేట్ హెస్ టు మేక్ ఏ సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ 15,000 చేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీ డిపాజిట్ ఈస్ లయబుల్ టు బి ఫోర్ఫీటెడ్ ఇన్ కేస్ ద క్యాండిడేట్స్ ఫెయిల్ టు సెక్యూర్ 1/6 ఆఫ్ ద ఓట్స్ పోల్డ్. 1/6 ఓట్స్ రాకపోతే అది సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వరు అన్నట్టు. 1997 a number of proposers and seconders was 10 each and the amount was 2,500. 1997లో పెంచారు అన్నట్టు నాన్ సీరియస్ క్యాండిడేట్స్ని డిస్కరేజ్ చేయడానికి. ఇప్పుడు ఓత్ ఆర్ అఫిర్మేషన్ బై ప్రెసిడెంట్ చూసుకుంటే ఒక ఓత్ అండ్ అఫిర్మేషన్ చేస్తాడు. ఓత్ ఆర్ అఫిర్మేషన్ ఏముంటుందంటే స్వేర్లో టు ఫెయిత్ఫుల్లీ ఎగ్జిక్యూట్ ద ఆఫీస్, టు ఫెయిత్ఫుల్లీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. టు ఫెయిత్ఫుల్లీ ఎగ్జిక్యూట్ ద ఆఫీస్, టు ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద లా. అంటే ప్రిజర్వ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి, డిఫెండ్ చేయాలి కాన్స్టిట్యూషన్ని లాని రెండు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. టు డివోట్ హిమ్సెల్ఫ్ టు ద సర్వీస్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఓత్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎవరు చేస్తారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేస్తారు. ఆప్షన్స్లో సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టు చేస్తారు. లేకపోతే ఎనీ అదర్ పర్సన్ యాక్టింగ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆర్ డిశ్చార్జింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆల్సో అండర్టేక్ సిమిలర్ ఓత్ ఆర్ అఫిర్మేషన్. ఇది అన్నట్టు. కండిషన్స్ ఏంది ప్రెసిడెంట్స్ ఆఫీస్ అంటే తను మెంబర్ ఆఫ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ ఉండకూడదు. ఎవరన్నా అట్లా ఉంటే తను వ్యాకేట్ చేసినట్లు అనుకోవచ్చు ఏ రోజైతే ప్రెసిడెంట్గా సీట్ తీసుకుంటాడో. ఏ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండొద్దు. ఈజ్ ఎంటైటిల్డ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ రెంట్ టు ద యూజ్ ఆఫ్ హిజ్ అఫీషియల్ రెసిడెన్సీ రాష్ట్రపతి భవన్. ఈజ్ ఎంటైటిల్డ్ టు అలవెన్సెస్, ప్రివిలేజెస్ చాలా ఉన్నవి. ఈస్ ఎమోల్మెంట్స్ అండ్ అలవెన్సెస్ కెనాట్ బి డిమినిష్డ్, తగ్గేయడానికి లేదు ఆఫీస్ టైంలో. ప్రెసిడెంట్కి ఫర్నిష్డ్ రెసిడెన్స్ వస్తుంది, ఫోన్ ఫెసిలిటీస్, సెక్రటేరియల్ స్టాఫ్ ఉంటారు, ఆఫీస్ ఎక్స్పెన్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. స్పౌస్ ఆఫ్ ఏ డిసీజ్డ్ ప్రెసిడెంట్కి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది, 50% ఆఫ్ పెన్షన్ ఆఫ్ ఏ రిటైర్డ్ ప్రెసిడెంట్. ఫర్నిష్డ్ రెసిడెన్స్, ఫోన్ ఫెసిలిటీ స్పౌస్కి, ఒకవేళ చనిపోయిన ప్రెసిడెంట్ స్పౌస్కి ఇవన్నీ వస్తాయి అన్నట్టు. ఫోన్ ఫెసిలిటీ, కారు, మెడికల్ ట్రీట్మెంట్, ట్రావెల్ ఫెసిలిటీ, సెక్రటేరియల్ స్టాఫ్, ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. ప్రెసిడెంట్కి చాలా ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఉంటాయి. పర్సనల్ ఇమ్యూనిటీ ఫ్రమ్ లీగల్ లయబిలిటీ ఫర్ హిస్ ఆఫీషియల్ యాక్ట్స్ కూడా ఉంటుంది.
డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఈజ్ ఇమ్యూన్ ఫ్రమ్ ఎనీ క్రిమినల్ ప్రొసీడింగ్స్. ఈవెన్ పర్సనల్ యాక్ట్స్ అయినా సరే క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయొద్దు, అరెస్ట్ చేయొద్దు, ఇంప్రిజన్ చేయొద్దు. అవర్ 2 months నోటీస్ తర్వాత సివిల్ ప్రొసీడింగ్స్ చేయొచ్చు అగెన్స్ట్ హిమ్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హిస్ పర్సనల్ ప్రొసీడింగ్స్. సో తను క్రిమినల్ ప్రొసీడింగ్స్ అయితే చేయడానికి లేదు, సివిల్ ప్రొసీడింగ్స్ అయితే చేయాలి అన్నట్టు.